ఈ రాబోయే 5 ఏళ్లలోనే జమిలీ ఎన్నికలు పెడతామని చెప్పి హోంమంత్రి ప్రకటన విడుదల చేసిండు. ఎవరు? అమిత్ షా గారు. 5 ఏళ్లలోపు, రాబోయేటువంటి 5 ఏళ్లలోపే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తాము అని అంటే నాకు తెలిసి ఈ ఏడాదో వచ్చే ఏడాదో నెక్స్ట్ ఏడాదిలో అయితే రావు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే తన పదవి కాలం అయిపోయేటువంటి రోజు ఉంటుందో పెడితే ఆ టైం కానీ అది కూడా సాధ్యమవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా ఒపీనియన్ ఇది. జమిలీ ఎన్నికలు పెట్టాలంటే ఈ మధ్యలో వస్తున్నటువంటి ఎన్నికలను ఏం చేస్తారు మరి? వివిధ రాష్ట్రాలు ఎన్నికలు వస్తామని దాని సంగతి ఏంది? కాబట్టి అంత ఈజీ టాస్క్ అయితే కాదు. అయితే మంచిదే. మినిమం 2026 లోపల అయ్యేటువంటి అవకాశం అయితే అసలే లేదు. కారణం ఏంటంటే మళ్ళీ 2026లో బైఫర్కేషన్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు మన ఏవైతే ఉన్నాయో 153 నియోజకవర్గాలు అయితే 153 నియోజకవర్గాలు దాదాపు 50 సీట్లు కేవలం మహిళలకు రిజర్వ్ కాబోతా ఉన్నాయి. 50 సీట్లు కేవలం మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు మారుతాయి. సపోజ్ ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఉంది, ఇది నెక్స్ట్ ఎస్సీకి ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఇట్లా ఓసారి ఏది ఎస్సీ నియోజకవర్గంగా మారినప్పుడు అవి 4 టర్మ్లో 5 టర్మ్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రిజర్వేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ రకంగా రిజర్వేషన్లు కూడా చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మా ఎమ్మెల్యే అనుకునేటువంటి వ్యక్తి వేరే దానికి ఎమ్మెల్యేగా మారవచ్చు, లేకపోతే ఆయన నియోజకవర్గం పోవచ్చు, ఏదన్నా జరగవచ్చు. మొత్తానికైతే 153 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో కాబోతా ఉన్నాయి. అట్లాగే కొత్తగా 119 నుంచి 53 అంటే ఎన్ని పెరుగుతా ఉన్నాయి? దాదాపు ఒక 34 పెరుగుతా ఉన్నాయి. 34 పెరుగుతా ఉన్నాయి. 34 ఏ లెక్కలు పెరుగుతా ఉన్నాయంటే మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లు 17 మన 17 పార్లమెంట్లు ఉన్నప్పుడు 17ను ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 2 కొత్త నియోజకవర్గాలు అంటే 34 వస్తాయి. సో అట్లా 34 నియోజకవర్గాలను తీసుకురాబోతా ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.